మనం చూస్తున్న విజువల్స్ లో కూడా తమిళనాడు అసెంబ్లీ రచ్చరచ్చగా మారింది. బల నిరూపణ సందర్భంగా పన్నీర్ వర్గం ప్రతిపక్ష డిఎంకే రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ రహస్య ఓటింగ్ ను తిరస్కరించారు. రహస్య ఓటింగ్ ను తిరస్కరించిన స్పీకర్ ధన్పాల్ బ్లాక్ వైజ్ కౌంటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారు. ఫస్ట్ డివిజన్ లో 38 ఓట్లు పళనిస్వామికి వచ్చాయి. 6 డివిజన్ల ఓటింగ్ పూర్తయి కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో డిఎంకే తన విశ్వరూపాన్ని చూపించింది. పేపర్లు చింపేసింది. మైక్లు కుర్చీలు విరగొట్టింది. స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగింది. స్పీకర్ టేబుల్ ని సైతం విరగొట్టింది. ఇదే సమయంలో డిఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆందోళన శృతి మించడంతో చేసేది లేక సభను స్పీకర్ వాయిదా వేశారు. మార్షల్స్ భద్రత మధ్య అతి కష్టం మీద స్పీకర్ ను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చారు. తమిళనాడు అసెంబ్లీ రచ్చరచ్చగా మారింది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బల నిరూపణ సందర్భంగా పన్నీర్ వర్గం ప్రతిపక్ష డిఎంకే రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేశాయి. అయితే రహస్య ఓటింగ్ ను తిరస్కరించిన స్పీకర్ ధన్పాల్ బ్లాక్ వైజ్ కౌంటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారు. ఫస్ట్ డివిజన్ లో 38 ఓట్లు పళనిస్వామికి వచ్చాయి. 6 డివిజన్ల ఓటింగ్ పూర్తయి కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో డిఎంకే తన విశ్వరూపాన్ని చూపించింది. పేపర్లు చింపేసింది. మైక్లు కుర్చీలు విరగొట్టేసింది. స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగింది. స్పీకర్ టేబుల్ ని సైతం విరగొట్టారు. ఇదే సమయంలో డిఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు అంబులెన్స్ లో. అయితే ఆందోళన శృతి మించడంతో చేసేది లేక సభను స్పీకర్ వాయిదా వేశారు. మార్షల్స్ భద్రత మధ్య అతి కష్టం మీద స్పీకర్ ను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చారు. తమిళనాడు అసెంబ్లీ రచ్చరచ్చగా మారింది. బల నిరూపణ సందర్భంగా పన్నీర్ వర్గం ప్రతిపక్ష డిఎంకే రహస్య ఓటింగ్ కు డిమాండ్ చేశాయి. రహస్య ఓటింగ్ ను తిరస్కరించిన స్పీకర్ ధన్పాల్ బ్లాక్ వైజ్ కౌంటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఫస్ట్ డివిజన్ లో 38 ఓట్లు పళనిస్వామికి వచ్చాయి. 6 డివిజన్ల ఓటింగ్ అంతా పూర్తయిపోయి కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో డిఎంకే తన విశ్వరూపాన్ని చూపించింది. పేపర్లన్నీ చింపేసింది. మైకులు కుర్చీలు వాటన్నింటినీ విరగొట్టింది. స్పీకర్ పోడియం దగ్గర కూడా ఆందోళనకు దిగింది. స్పీకర్ టేబుల్ ని సైతం విరగొట్టింది. ఇదే సమయంలో డిఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆందోళన శృతి మించడంతో చేసేది లేక సభను స్పీకర్ వాయిదా వేశారు. మార్షల్స్ భద్రత మధ్య అతి కష్టం మీద స్పీకర్ ను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీనిపై మరిన్ని తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ నడి తీసుకుందాం. శిరీష్, మరి చూస్తే తమిళనాడు అసెంబ్లీ అసలు ఒక రణరంగానే తలపిస్తోంది. డిఎంకే ఎమ్మెల్యే స్పీకర్ పై దాడి చేశారు. మరి ఇంకా చేసేదేమీ లేక సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మార్షల్ సహాయంతో స్పీకర్లు అసెంబ్లీ లోపల నుంచి బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అర్చన 1988 తర్వాత 1988 జనవరి 27 తర్వాత మరోసారి తమిళనాడులో భద్రతాపరమైన సమస్యలన్నింటి కూడా తలెత్తే అవకాశం కూడా కనపడుతోంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినట్లయితే బయట ఏ విధంగా ఉండబోతుందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. శాంతి భద్రతాపరమైన సమస్యలన్నింటి కూడా తలెత్తితే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతోంది. ప్రస్తుతం తమిళనాడు కూడా అదే దిశగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు అసెంబ్లీలో రణరంగాన్ని తలపిస్తున్న డిఎంకే, మరోవైపు బయట కూడా పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా జరుగుతోంది. జిల్లా కేంద్రాల్లోనూ అదేవిధంగా మెరీనా బీచ్ లో తమిళనాడులో ఏదైతే జల్లికట్టు తరహా ఉద్యమం అనేది చేపట్టారో
అదే తరహా ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున యూత్ అదేవిధంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చే వాళ్ళు, పళనిస్వామిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరుగుతుంది. ఉదయం ఫ్లోర్ టెస్ట్ కు వస్తున్న సందర్భంగా అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన అదే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేసినంత పనిచేశారు. చివరికి పోలీసులు కలగజేసుకోవడంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అసెంబ్లీకి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వాళ్ళందరూ కూడా తమ నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి అనేది కూడా వచ్చింది. ఓటర్లు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి, వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టండి అని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్కడ సూచించడం కూడా జరగడంతో పరిస్థితులన్నింటి కూడా అదుపు తప్పే అవకాశం అనేది కూడా స్పష్టంగా కనపడుతోంది. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రస్తుతం అక్కడ అనుకూలంగా లేని పరిస్థితులన్నింటి కూడా కనపడుతున్నాయి. అసెంబ్లీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నాయి, ఇంకా ప్రారంభం కాలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఒకవేళ ప్రారంభం అయినప్పటికీ కూడా మళ్ళీ అదే తరహా ఘటనలన్నిటి కూడా పునరావృతం కావచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. స్పీకర్ ను బలవంతంగా లాగడం, తోసివేయడం, స్పీకర్ కుర్చీని ఆక్రమించుకొని కూర్చోవడం, కాగితాలు విసిరేయడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో మళ్లీ సభ ఏ మేరకు ప్రశాంతంగా జరుగుతుందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. ఇదే విధమైన పరిస్థితి అనేది కనుక కొనసాగితే స్పీకర్ చివరికి మూజువాణి ఓటుతోటి విశ్వాస పరీక్ష నెగ్గినట్లుగా ప్రకటించే అవకాశాలన్నిటి కూడా కనపడుతున్నాయి. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. సాయంత్రం వరకు ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా కొనసాగుతుంది. లేదు అంటే సభను లేదా ఫ్లోర్ టెస్ట్ ను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సింది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.